హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఈజ్ రాజ్ కుమార్. రీసెంట్గా మనందరికి తెలిసిన విషయమే, జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది. ఈ ఉగ్రవాదుల దాడిలో దగ్గర ఒక 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకో 20 మంది ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని మనం చెప్పొచ్చు. ఈ విషయంలో ఏంటంటే, ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత భారతదేశంలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది సమావేశమయ్యి దాని తర్వాత కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అవి ఏంటంటే, ఇండస్ వ్యాలీ ట్రీటీని సస్పెన్షన్ చేయడం కావచ్చు, లేకపోతే అట్టారీ వాగా బార్డర్ని క్లోజ్ చేయడం కావచ్చు, లేకపోతే హై కమిషన్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని పంపించేయడం కావచ్చు, ఇవన్నీ కూడాను జరగడం జరిగింది. ఈ పరిణామంలో మనం ఏంటంటే, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయంగాను మనం అసలు ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటే ఏంటి, దాని యొక్క ఫార్మేషన్లో ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఠీకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనేది ఒక అపెక్స్ డిసిషన్ మేకింగ్ బాడీ. భారతదేశంలోని అత్యున్నత స్థాయి నిర్ణయాలను తీసుకునే ఒక సంస్థ అన్నమాట. దేని మీద అనంటే, నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకి సంబంధించింది కావచ్చు, డిఫెన్స్ పాలసీకి సంబంధించింది కావచ్చు, ఆ తర్వాత స్ట్రాటజిక్ ఫారెన్ అఫైర్స్. స్ట్రాటజిక్ ఫారెన్ అఫైర్స్ అంటే ఏంటి? మనం చాలా దేశాలతో ట్రేడ్ చేస్తాం, వర్తకం చేస్తాం. సో ఎవరితో ఏ రకంగా చేయొచ్చు, ఎవరి దగ్గర నుంచి ఏ రకంగా మనం తీసుకురావచ్చు అనేది ఒక స్ట్రాటజిక్గా ఫారెన్ అఫైర్స్ని మనం ఏ విధంగా తీసుకురావచ్చు అనేది ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనేది నిర్ణయిస్తుందని మనం చెప్పొచ్చు. ఇట్ ఫార్ములేట్స్, రివ్యూస్, మానిటర్స్ ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ పాలసీస్. ఇంటర్నల్ భారతదేశం లోపల కావచ్చు, ఎక్స్టర్నల్ భారతదేశం అవుట్ సైడ్ కావచ్చు, సెక్యూరిటీ పాలసీస్ని ఫ్రేమ్ చేయడంలో ఈ సిసిఎస్ అనేది ఒక కీ పొజిషన్ని కలిగి ఉంటుంది. కీ డిసిషన్ మేకింగ్ బాడీ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, అసలు ఈ కమిటీలో ఎవరు ఉంటారు అని అంటే, ఈ కమిటీ యొక్క చైర్మన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో ఆ ప్రైమ్ మినిస్టర్ దీనికి చైర్మన్ లాగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత దీంట్లో మెంబర్స్ ఎవరు? మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎవరండి? రాజ్నాథ్ సింగ్ గారు. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. అలాగే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎస్ జైశంకర్. ఈ 5గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ కమిటీలో సభ్యులై ఉంటారు. వీళ్ళతో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా ఉంటారు. మనం అది మాట్లాడుకుందాం. కీ ఫంక్షన్స్ ఏముంటాయనంటే, ఫార్ములేట్స్ అండ్ అప్రూవ్స్ డిఫెన్స్ పాలసీస్ అండ్ ఎక్స్పెండిచర్. డిఫెన్స్ మీద ఎంత మనం ఖర్చు చేయాలి, ఫైనాన్స్ కూడా ఉన్నారు కదా దీంట్లో, డిఫెన్స్ మీద ఎంత ఎక్కువ ఖర్చు చేయాలి, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని, ఎటువంటి ఆయుధాలని మనం దిగుమతి చేసుకోవాలి. ఎందుకనంటే రాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సైబర్ క్రైమ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇవన్నీ కూడాను టెర్రరిస్టులు కూడా అధునాతనమైనటువంటి సైంటిఫిక్ పరికరాలను యూజ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా మన డిఫెన్స్ని ఎట్లా పటిష్టం చేసుకోవాలి అనే దిశగా కూడా ఇది పాలసీస్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. రివ్యూస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్. ఎక్స్టర్నల్గా అంటే ఇప్పుడు ఐఎస్ఐ బ్యాక్డ్ పాకిస్తాన్ టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే ఇటు చైనా కావచ్చు, లేకపోతే ఇంటర్నల్గా ఉన్నటువంటి నక్సలైట్లు కావచ్చు, లేకపోతే రీజనల్గా జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు, ఇవన్నింటిని కూడా మేనేజ్ చేస్తుంది. అలాగే క్లియర్స్ మేజర్ డిఫెన్స్ అక్విజిషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. డిఫెన్స్ అక్విజిషన్స్ అంటే ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి మనం రఫాల్ యుద్ధ విమానాలని కొనుక్కుంటున్నాం, అట్లాంటి దాని విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. బార్డర్ ఏరియాస్లో మనం ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉండాలి, అక్కడ విమానాలు మనం పెట్టగలగాల, లేకపోతే ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయాలా, లేకపోతే డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయాలా, లేకపోతే రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలా, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఇది పనిచేయడం జరుగుతుంది. డిస్కసెస్ పాలిటికల్ అండ్ డిప్లొమాటిక్ డెవలప్మెంట్స్. వేరే దేశాలతో పొలిటికల్గా కావచ్చు, డిప్లొమాటిక్గా కావచ్చు సంభాషణలు కొనసాగిస్తుంది. మీటింగ్స్ని కండక్ట్ చేయడం గురించి మాట్లాడుతుంది. హ్యాండిల్స్ ట్రీటీస్ అగ్రిమెంట్స్ విత్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్. రక్షణకి సంబంధించినటువంటి ఇంప్లికేషన్స్ గురించి కావచ్చు, వివిధ దేశాలతో, వివిధ ఆర్గనైజేషన్స్తో ఒప్పందాలని చేసుకుంటుంది. ఫైనలైజెస్ కీ అపాయింట్మెంట్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్స్. నేషనల్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటండి? మన నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర బలగాలలో ఎవరిని నియమించాలో కూడా నిర్ణయించే అధికారం ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీకి ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్, అసలు ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనేది 1947లో జవహర్లాల్ నెహ్రూ గారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. ఫస్ట్ అంటే ఇండో పాక్ వార్ 1947-48లో
భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక, దాంతోపాటు పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చినాక ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఆ టైంలో కూడా ఈ క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అనేది వర్కింగ్లో ఉందనే మనం చెప్పొచ్చు. కానీ అప్పుడు ప్రాపర్ స్ట్రక్చర్ అనేది దానికి లేదు. ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 1999 కార్గిల్ యుద్ధం తర్వాత ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇది ఇట్ బికేమ్ ఏ హై పవర్డ్ అపెక్స్ కమిటీ ఆన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ మ్యాటర్స్. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ మ్యాటర్స్లో భారతదేశంలోని అత్యున్నత స్థాయి సంస్థగా ఇది రూపొందడం జరిగింది. నెక్స్ట్, అసలు ఇది ఎలా పనిచేస్తుంది అంటే దీంట్లో మనకు తెలుసు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు? ఇప్పుడు మనకి అజిత్ దోవల్. ఈయన యాక్ట్స్ యాజ్ ఎ సెక్రటరీ లెవెల్ కోఆర్డినేటర్ ఫర్ CCS డిసిషన్స్. ఈయన ఈ క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీకు సెక్రటరీ లెవెల్లో ఈయన పనిచేయడం జరుగుతుంది. అలాగే క్యాబినెట్ సెక్రటేరియట్ ఉంటుంది ఆయనకి. అది ఏం చేస్తుంది అంటే ఆయన కింద పనిచేస్తుంది క్యాబినెట్ సెక్రటేరియట్. ఎవరి కింద? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ప్రస్తుతం అజిత్ దోవల్ గారు. మెయింటైన్స్ రికార్డ్స్ అండ్ మినిట్స్ ఆఫ్ ది CCS మీటింగ్స్. క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీకి ఒక సెక్రటరీ లెవెల్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారు. ఆయనతో కింద ఒక క్యాబినెట్ సెక్రటేరియట్ ఉంటుంది. అదేం చేస్తారనంటే CCSలో జరిగినటువంటి రికార్డ్స్ని అలాగే మీటింగ్ యొక్క మినిట్స్ని మెయింటైన్ చేయడం దాని యొక్క పని అన్నమాట. అలాగే డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, ఇంటెలిజెన్స్, న్యూక్లియర్, స్పేస్ పాలసీ డిసిషన్స్ ఫాల్ అండర్ CCS పర్వ్యూ. క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీలో అన్నీ వస్తాయి. డిఫెన్స్ కావచ్చు, ఫారెన్ అఫైర్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్, న్యూక్లియర్ అండ్ స్పేస్ పాలసీ. 2014లో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత తీసుకున్న అతిపెద్ద డిసిషన్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోవల్ గారు ఒక కీలక పాత్ర పోషించారు అని చెప్పడం ఏమి అతిశయోక్తం కాదు. సో హీ ఫాల్స్ అండర్ ఆల్ దీస్ పాలసీ మేకింగ్ థింగ్స్ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్ కమ్స్ అసలు క్యాబినెట్ కమిటీ అంటే ఏంటి? క్యాబినెట్ కమిటీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, రాజ్యాంగేతరమైనటువంటి ఒక సంస్థ. కానీ ఇది దేని వల్ల ఏర్పాటు చేశారంటే ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961 ప్రకారం ఈ క్యాబినెట్ కమిటీస్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది రాజ్యాంగ సంస్థ అంటే ఏం చెప్పాలి? రాజ్యాంగ సంస్థ కాదు, రాజ్యాంగేతర సంస్థ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనంటే ఒక క్యాబినెట్ ఉందనుకోండి, క్యాబినెట్ అన్ని డిసిషన్స్ తీసుకోవడానికి అవ్వదు. అలాగే క్యాబినెట్లో ఉన్నటువంటి 20-30 మంది ప్రతిసారి మీటింగ్లో పాల్గొనడం కావచ్చు, డిసిషన్ తీసుకోవడం అనేది ఇది కొంచెం ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం డిఫికల్ట్ అనమాట. అందుకే వేరే వేరే పర్పస్ కోసం క్యాబినెట్ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే టు మేక్ ద గవర్నెన్స్ ఈజియర్, గవర్నెన్స్ స్ట్రీమ్లైన్ చేయడం, యూనియన్ క్యాబినెట్ యొక్క వర్క్ లోడ్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయడం, అలాగే స్పెషలైజ్డ్ డిసిషన్ మేకింగ్ని తీసుకోవడం. ఒక పర్టికులర్ ఇష్యూకి కొందరు అంటే సరిపోతుంది, అందరు అవసరం లేదు అనే దిశగా ఈ క్యాబినెట్ కమిటీ అనేది పనిచేస్తుంది. ఫార్మేషన్ ఆఫ్ క్యాబినెట్ కమిటీస్ ఎవరు ఫామ్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ ఫామ్ చేస్తాడు. ప్రతి క్యాబినెట్ కమిటీని కూడా ప్రైమ్ మినిస్టర్ ఫామ్ చేస్తాడు. అలాగే మోస్ట్ ఆఫ్ ది క్యాబినెట్ కమిటీకి ప్రైమ్ మినిస్టరే హెడ్ ఉంటాడు. చైర్మన్కి ఎవరు వ్యవహరిస్తారు అంటే ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. దీంట్లో ఏముంటుంది? ఒక కమిటీని ఫామ్ చేయడం అంటే దాని పర్పస్ ఏంటి, దాంట్లో ఎంతమంది ఉండాలి, ఎన్ని రోజుల పాటు ఆ క్యాబినెట్ కమిటీ పనిచేయాలి అనే విషయాలు అన్నీ కూడాను, అన్ని డిసిషన్స్ అన్నీ కూడాను ప్రధానమంత్రి తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా ఏముంటుందంటే 3 నుంచి 8 మంది మినిస్టర్లు ఉంటారు ఒక క్యాబినెట్ కమిటీలో. నాన్ క్యాబినెట్ మినిస్టర్స్ మే బీ స్పెషల్ ఇన్వైటీస్. సరే, మన దగ్గర మంత్రులు ఉన్నారు, క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళకి ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుందా అని అంటే ఉండకపోతుండొచ్చు కదా. అందుకని చెప్పి బయట నుంచి కూడా స్పెషల్ ఇన్వైటీస్ని పిలుస్తారు. సో దట్ ఏంటంటే ఏవైనా డౌట్లు ఉన్నా, ఏదైనా విషయాలలో మనకి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి గైడెన్స్ ఇస్తారు. కాబట్టి స్పెషల్ ఇన్వైటీస్ కింద వేరే వాళ్ళని కూడా పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. మన దగ్గర ఏ క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి? క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, మనం మాట్లాడుకున్నాం CCS, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్. మన దగ్గర దగ్గర ఒక 8 కమిటీస్ అయితే ప్రస్తుతం ఉన్నాయి. దీంట్లో పార్లమెంటరీ అఫైర్స్ అలాగే అకామిడేషన్ కమిటీ ఏవైతే ఉందో అకామిడేషన్ కమిటీ,
ఈ రెండింటి కూడా పార్లమెంటరీ అఫైర్స్, అకామిడేషన్ కమిటీ 5 and 6కి ప్రధానమంత్రి చైర్మన్గా వ్యవహరించరు. మిగిలిన అన్నింటికి కూడా ప్రధానమంత్రియే చైర్మన్గా ఉంటారు. అర్థమైంది కదా మీకు? పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ అలాగే అకామిడేషన్ కమిటీ ఏవైతే ఉన్నాయో ఈ రెండు తప్ప మిగిలిన వాటి అన్నింటికి ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు. ఈ రెండింటికి వేరే వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. క్లియర్ కదా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈ క్యాబినెట్ కమిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని డిసిషన్ మేకింగ్లో మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. ఏ విషయం వచ్చినా సరే ఫస్ట్ మీట్ అయ్యే వాళ్ళు ఎవరు అని అంటే ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఎస్పెషల్గా, లేకపోతే ఇతర మిగిలిన కమిటీస్. సో దీస్ ఆర్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. సో జస్ట్ గో త్రూ ద వీడియో అగైన్ and please do like, share our video and subscribe to our channel. Thank you.